అందరితో మాట్లాడలాగున పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క మాటను మన హృదయాలలో వినికిడిలో గ్రహించే శక్తి మనకి ఇవ్వలాగున ప్రార్థించుకుందాం. మరొకసారి ఈ మాటను చదువుకున్న తర్వాత మరి కొన్ని మాటలు వివరించుకుందాం. ఇందులో ఉన్నటువంటి మరి కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 11, 12 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను చదువుతాను. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. దేవునికి స్తోత్రం. 11వ మాట మరి 5వ కీర్తన గ్రంథం నుంచి 11వ మాట అంటుంది, అయ్యా ఈరోజు నువ్వు ఆశ్రయించి వారందరూ కూడా సంతోషిస్తున్నారు అనే వాక్యం చెప్పబడుతుంది. ఇంకా కిందికి 12వ వచనం ఉంటుంది, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవే, నీ కేడముతో కప్పినట్లుగా నీ వారిని దయతో కప్పిదవు. కావున నీ నామం ప్రేమించే వారందరి గురించి మరి ఉల్లాసిస్తున్నారు ప్రభువా. మరి ఈ యొక్క సమయంలో దేవుని యొక్క నామాన్ని తెలుసుకున్నటువంటి వారందరూ కూడా ఉల్లసిస్తూ ఉన్నారు. అందరూ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ప్రభు దేవుని చిత్తాన్ని బట్టి మరొకసారి అంటున్నాడు, దేవుని చిత్తాన్ని బట్టి మరి నడిపింపబడుతున్నటువంటి ప్రజలందరినీ దేవుడు ఆయన యెహోవా మరి కేడెముతో కప్పినట్లుగా మనందరినీ కప్పుతానని చెప్తూ ఉన్నాడు. మరి ప్రభు మాట అది స్పష్టమైనది, సత్యమైనది. ఆ మాటను మనము అంగీకరించేలాగున మన హృదయాలలో కూడా ఆ మాటలు ప్రేరేపింపబడలాగున ఆ హృదయాలలో పైలంగా భద్రపరచుకునేలాగున దేవుడు మన కుటుంబాలను దీవించును గాక. మరి సమయము దేవుని సమయం బట్టి మరొకసారి ప్రార్థన అవకాశంతో ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదానికి కారణభూతమైనటువంటి దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి.